హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కూల్ కుక్ రజియా. స్పైసీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ చూద్దాం. క్యాబేజీ, నేను రెడ్ క్యాబేజీ తీసుకున్నాను, గ్రీన్ క్యాబేజీ అవి వాడుకోవచ్చు. క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, వెల్లుల్లిపాయ అండ్ ఉల్లిపాయ, ఇవన్నీ సన్నగా కోసుకున్నాను. ఇంకా ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్, బీట్రూట్, బీన్స్ ఇవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేవు, వేయలేదు. మూకుట్లో నూనె వేసి వేడెక్క ఫస్ట్ ఆనియన్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వేసి వేగిన తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటి వేసేసుకొని అన్నీ వేపుకోవాలన్నమాట. నేను 400 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను, ముక్కలు కోసి పెట్టుకున్నాను. ఇది ముందుగా వేయించక్కర్లేదు. వెజిటేబుల్స్ అన్నీ వేగిన తర్వాత ఒకేసారి మూకుళ్ళో వేసి వేయించేసుకోవచ్చు. ఇలాగ అన్నీ కలిసేలాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్, పెప్పరు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి వేపుకోవాలి. అన్నీ మసాలాలు వేసి వేపుకొనేసి ఒకసారి తర్వాత దీంట్లో కొద్దిగా సాసెస్ వేసుకోవాలి. ఈ సాసెస్ అనేవి ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. 1 స్పూన్ వెనిగరు, 1 స్పూను సోయా సాసు, 1 స్పూన్ టమోటా కెచప్, 1 స్పూను ఏమంటారు రెడ్ చిల్లీ సాసు వేసాను. ఇంకా ఇందులో ఆరుగాని చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాను. ఇవన్నీ బాగా వేసి కలిపి అవన్నీ ఆ వాసనలు పోయే వరకు వేయించుకోవాలి. యాక్చువల్గా ఇది నేను మధ్యాహ్నం అన్నం మిగిలిపోయింది, రాత్రి అలాగే తినమంటే గొడవ చేస్తారని ఇలా పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను. మనం ఫ్రెష్గా ఉన్న రైస్తో కూడా చేసుకోవచ్చు. నేను అజినోమోటో వాడట్లేదండి. ఇప్పుడు రైస్ని ఇందులో కలిపేసుకోవాలి. ఆల్రెడీ మధ్యాహ్నందే కాబట్టి అంతా పొడి చేసేసుకున్నాను. ఇలా మొత్తం రైస్ వేసేసి కలిపేసుకోవాలి. ఇలాగ మిగిలిపోయిన రైసు ఇలాంటివి చేసేస్తే ఏమవుతుందంటే వెరైటీ చేసామనుకొని తినేస్తారు, ప్లస్ మన అన్నం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అన్నీ వేసాక మొత్తం కలియబెట్టేసి అన్నంలో బాగా కలవాలి. ఇవన్నీ కూడా కలిపేసుకోవాలి. ఇక మన పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. కావాలంటే ఇంత కారపొడి వేసుకోవచ్చు, నేను కారపొడి వేయలేదు, పెప్పరే వాడాను. వేడి పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.